తులసి నేను ఇప్పుడే నా ప్రాణం తీసుకుంటాను. బావగారు తలుపు తీయండి. ఈ పెళ్లి ఆగిపోతే నా ఊపిరి కూడా ఆగిపోయినట్టే. నేనే లేకపోతే ఝాన్సీ నిలదీసే వాళ్ళు ఎవరూ ఉండరు. తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు. నన్నెవరూ ఆపకండి, చావనివ్వండి. ఈ పెళ్లి కోసం మీరు ఎలాంటి అఘాయిత్యం చేసుకోకండి ప్లీజ్. అంకుల్ ప్లీజ్. ఝాన్సీ, నీ నాన్న చావు చూడాలనుకున్నావు కదా, అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. కానివ్వే, నీ చేతులతోనే నా పసుపు కుంకాలు తుడిచేయి. అక్క, డాడీ నువ్వే ఆపగలవు అక్క. నాన్న నీ మాట కాదనరు. ప్లీజ్ డోర్ తీయమని. ఎలాంటి అఘాయిత్యం చేసుకోకండి. డోర్ ఓపెన్ చేయండి. డాడీ 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 డోర్ ఓపెన్ చేయండి. అంకుల్ అంకుల్ ఏమండి? డాడీ 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 ఇది కరెక్ట్ కాదు డాడీ. బావగారు ఏంటి పని? ఎందుకు డాడీ ఇలా చేస్తున్నారు? నా కూతురు నా మాట లెక్క చేయనప్పుడు, నా పరువు తీయడానికే సిద్ధపడినప్పుడు ఇక ఈ ప్రాణాలు ఎందుకు? డాడీ, నువ్వంటే నాకెంత ప్రేమో నీకు తెలీదా? తండ్రి అంటే ప్రేమ ఉన్నప్పుడు తండ్రి మాట కూడా వినాలి కదా. ఈ క్షణం తులసి పిల్లలు నన్ను కాపాడొచ్చు, తర్వాత ఆపలేరు కదా. ఈ పెళ్లి ఆగడం అంటూ జరిగితే నేను నా ప్రాణాలు వదులుకోవడం జరిగి తీరుతుంది, అంతే. అంకుల్, పెళ్ళనేది బలవంతంగా ఒప్పించి ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి జరిపించేది కాదు. రేపక్కడ కాపురం చేయాల్సింది ఝాన్సీ. అది ఆలోచించండి. అమ్మా నందిని, ఇది నీకు అనవసరమైన విషయం. అనవసరంగా నువ్వు కల్పించుకొని మాట్లాడకు, వెళ్ళిపో. బావగారు మీ బాధ మాకు అర్థమవుతోంది, కానీ ఇలాంటి ఆవేశం అంత మంచిది కాదు. ఏదైనా కాస్త నచ్చజెప్పి మాట్లాడుకోవాలి. బావుగారు, పెద్దల బాధేంటో ఈ తరం పిల్లలకు మాటలతో అర్థం కాదు. వాళ్ళ పంతాలే వాళ్ళకు ముఖ్యం అనుకున్నప్పుడు ఇక మనం వాళ్ళ కోసం బతకడం ఎందుకు? డాడీ అలా మాట్లాడకు డాడీ. సారీ డాడీ. నాకు కావాల్సింది నీ సారీ కాదు, నువ్వు ఈశ్వర్తో పెళ్లి కొప్పుకోవడం. ఈ పెళ్లి చేసుకుంటావా, నన్ను శాశ్వతంగా వెళ్ళిపోమ్మంటావా?
నా ప్రాణమా నీ పెళ్ళా? మాటివ్వు. అలా చూస్తావేంటే? మాటివ్వు. అక్క ఇవ్వక్క, ఒప్పుకో అక్క, నాన్నక్క. మాటివ్వు. మాటిస్తున్నాడు డాడీ. నీ మాట వింటాను డాడీ. నువ్వు అన్నట్టే నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వంటే నాకు ప్రాణం డాడీ. అన్నయ్య గారు, నన్ను మీ వియ్యప్రాలుగా కాకుండా తోడబుట్టిన చెల్లి అనుకుని నేను చెప్పే విషయం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మా అబ్బాయి ఈశ్వర్, మీ అమ్మాయి ఝాన్సీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఒకరినొదిలి ఒకరు బతకలేనంత ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకున్న ఝాన్సీ నేను ఊరొదిలి వెళ్లిపోతేనే మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని నాకు షరతు పెట్టింది. పిల్లల సంతోషం కంటే నాకేదీ ముఖ్యం కాదని నేను ఊరొదిలి వెళుతున్నప్పుడే రోడ్డు మీద నాకు యాక్సిడెంట్ జరిగింది. పిల్లల కోసం ఎంత బాధనైనా దిగమింగుకునేంత ప్రేమ నాకుంది. అంతే ప్రేమ మీ అమ్మాయి మీద మీకుందని నేను నమ్ముతున్నాను. కానీ ఏంటి వదినా? పెళ్లికి ఒప్పుకున్నాం కదా, మళ్ళీ ఏమైంది? పెద్ద మనసుతో మీరు ఒప్పుకున్నారు. కానీ ఝాన్సీ మీద నాకింకా భయంగానే ఉంది. ఝాన్సీకి కోపం ఎక్కువ, ఈగో ఎక్కువ. ఆ కోపం మళ్ళీ ఎప్పుడు చూపిస్తుందో, ఈ పెళ్లి వద్దని ఏ క్షణం చెప్తుందోనని నాకు భయంగా ఉంది. ఝాన్సీ ఈశ్వర్లు ఎలా అయితే ఒకరినొకరు ఇష్టపడుతున్నారో, మా పెద్దబ్బాయి విష్ణు రేవతి కూడా అంతే ఇష్టపడుతున్నారు. వాళ్ల పెళ్లి కూడా ఇదే ముహూర్తానికి ఇదే కళ్యాణ మండపంలో జరగబోతోంది. ఆఫీసులో తన పిఏగా పనిచేసే రేవతి నాకు పెద్ద కోడలిగా రావడం, తను రెండో కోడలుగా రావడం ఝాన్సీకి తెలిసినా ఈ పెళ్లి ఆపేయొచ్చు. అలాంటి సందర్భమే వస్తే అప్పుడు ఝాన్సీకి సర్ది చెప్పాల్సిందే మీరే. మా విష్ణుకి రేవతిని, ఈశ్వరికి ఝాన్సీని ఆ దేవుడు రాసి పెట్టాడు.
ఆ రాత మనం చెరపకూడదు. నా పిల్లలు సంతోషంగా ఉండడం కోసం నేనే త్యాగం చేయడానికైనా సిద్ధమే. కాబోయే అత్తమామల కంటే కన్న తల్లిదండ్రులకే ఏ ఆడపిల్లైనా తల వంచుతుంది. ఝాన్సీ తల వంచి తాళి కట్టించుకోవడం కోసం మన ప్రాణాలు వదిలేయడానికైనా సిద్ధపడుతున్నామని తనకి తెలిసొచ్చేలా చేయాలి. నా పిల్లల జీవితంలో సంతోషం నా కోడళ్లతోనే ముడిపడి ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. భలేదానివమ్మా. పిల్లల సంతోషం కోసం నువ్వు ఎంత ఆరాటపడుతున్నావో అర్థమవుతుందమ్మా. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వదినకు వినిపించదు కదండి. నా బంగారు చెల్లెమ్మకి అర్థమవుతుంది. శుభమాని పెళ్లిళ్ళు జరిపించాల్సిన ఈ కళ్యాణ మండపంలో ఈ గొడవలు చావులేంటో. మొత్తానికి ప్రమాదం తప్పింది కదా. పదండి, తర్వాత కార్యక్రమం ఏదో చూద్దాం. అంకుల్, అందరం చాలా టెన్షన్ పట్టు. మొత్తానికి వదిన ఒప్పుకొని అందరినీ టెన్షన్ నుంచి బయటపడేసింది. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అంటారు. మా అమ్మ ఈ పెళ్లి జరిపించడానికి 1000 కష్టాలు పడింది. కానీ అందుకు ఫలితం దక్కింది. ఇక్కడ అందరూ హ్యాపీయే. పెద్దన్నయ్య పెళ్లి జరుగుతుంది, చిన్నన్నయ్య పెళ్లి కూడా జరుగుతుంది. ఇంకంతా పీపీపీ డమ్ డమ్ డమ్. సరే సరే, పదండి పదండి, మిగతా పనులు చూసుకుందాం. వెళ్దాం. రండి పదండి రండి రండి పదండి. అయ్యో, భలేదానివి చెల్లెమ్మా. ఇది మీ అబ్బాయి జీవితం, మీ పరువు ప్రతిష్టలకు సంబంధించిందే కాదు. నిజానికి ఆడపిల్ల తండ్రిని నేను. ఈ పెళ్లి జరిపించాల్సిన బాధ్యత నా మీదే ఎక్కువగా ఉంది. మా అమ్మాయి చాలా పెద్ద మొండి ఘటం. పెళ్లి తర్వాతైనా మారుతుందన్న నమ్మకం ఉందమ్మా. కొడుకుల ప్రేమల్ని గెలిపించాలని నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో నేను చూస్తున్నాను. రేపు నా కూతుర్ని ఎంత బాగా చూసుకుంటావో నాకు అర్థమవుతుంది. నేను ఏ మోసాన్నైతే ఝాన్సీకి చెప్పి ఆ తులసి కుటుంబానికి ఝాన్సీకి మధ్య అగ్గి రాజేశానో అది ఆ తులసి ఆర్పేసింది బాబాయ్. ఏదో చాలా తెలివిగా మేనేజ్ చేసినట్టుంది. నందిని, నా మీద పగతో నువ్విక్కడ ఎలాంటి చిచ్చుబుడ్డి వెలిగించినా వెంటనే ఆర్పేస్తాను.
నువ్వు మళ్ళీ మళ్ళీ అలాంటివి వెలిగిస్తావేమో. నువ్వు ఎన్ని వెలిగించినా ఇక్కడ కన్నుల పండుగగా నా కొడుకుల పెళ్లిళ్ళు జరుగుతాయి కానీ నువ్వు ఆపలేవు. ఆపడం నీ తరం కాదు. నా చేతి వంట బావుంటుందని మా ఇంట్లోనే కాదు ఊరంతా చెబుతారు. నా కొడుకు పెళ్లిళ్ళు చూసి భోంచేసి వెళ్ళు. చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఝాన్సీ పెద్ద గొడవైతే చేసింది గాని వెంటనే కాంప్రమైజ్ అయిపోయింది బాబాయ్. కన్న తండ్రి ప్రాణాలు కాపాడుకోవడం కోసం పెళ్లికి ఒప్పేసుకుంది. మరి ఇప్పుడు ఎలా ఆపుతావమ్మా? అదే ఆలోచిస్తున్నాను బాబాయ్. కొడుకుల పెళ్లిళ్ళు జరిపించాలని ఎంతో ఆశపడుతున్నా ఆ తులసి ఆశలు నెరవేరబోతున్నాయి. ఆ తులసి కలలన్నీ కన్నీరైపోవాలి. అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళందరి ముందు తులసికి ఘోర అవమానం జరగాలి. హలో నందిని, ఆంటీ చెప్తుంది అర్థమవుతుందా? ఎక్స్ప్లెయిన్ చేయాలా? మీ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నందిని, పెళ్లి కావలసిన ఆడపిల్లవి ఒకరి పెళ్లి ఆగిపోవాలని కోరుకోవడం తప్పు కదా. కోర్టులో నేను సాక్ష్యం చెప్పడమే తప్పు అని నా మీద నువ్విలా పగ సాధించాలనుకోవడం వల్ల నీకు మనశ్శాంతి లేకుండా పోతుందే కాని నువ్వు సాధించేదేమీ ఉండదు. చెడు ఆలోచనలతో నువ్విక్కడ ఎలాంటి చిచ్చు రేపినా వెంటనే ఆర్పేస్తాను. నేననుకున్నట్టు ఇక్కడ కన్నుల పండుగగా నా కొడుకుల పెళ్లిళ్లే జరుగుతాయి కానీ నువ్వు ఆపలేవు. ఆపడం నీ తరం కాదు. చక్కగా సంతోషంగా భోంచేసి వెళ్ళు. నువ్వు ఎన్ని వెలిగించినా ఇక్కడ కన్నుల పండుగగా నా కొడుకుల పెళ్లిళ్లు జరుగుతాయి కానీ నువ్వు ఆపలేవు. కేసు విచారణలో సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించాక కారు నడిపి ఒక ప్రాణం పోవటానికి కారణమైన యువన్ అనే వ్యక్తికి 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించటమైనది. ఏంటమ్మా ఇలా జరిగింది? ఆ తులసి గొంతులో మాట పోయి చెవులు పని చేయకపోయినా బుద్ధి చాలా బాగా పనిచేస్తుంది బాబాయ్. ఏం జరుగుతుందో ముందే ఊహించి జాగ్రత్త పడినట్టుందమ్మా. ఆ క్యాటరింగ్ వంట మనిషి ఎంత జాగ్రత్త పడినా ఈ పెళ్లిళ్ళు జరగనివ్వను బాబాయ్. ఝాన్సీనే ఈ పెళ్లికి ఒప్పుకుంటే నువ్వెలా ఆపుతావమ్మా? పెళ్లి కొప్పుకున్న ఝాన్సీతోనే ఈ పెళ్లిళ్ళు చెడగొడతాను బాబాయ్. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బితో వచ్చావన్నమాట. చూస్తుండు బాబాయ్, ఈ పెళ్లిళ్ళు జరగనివ్వను.
ఇక్కడ తులసి ఆంటీ ఒకటి కాదు 2 పెళ్లిళ్ళు జరిపిస్తుంది. ఆ రేవతికి నా తోడి కోడల స్థానం దక్కకూడదు. రేవతిని ఇక్కడి నుంచి తప్పించి తన పెళ్లి మాత్రమే ఆపుతున్నాననుకో, నీ పెళ్లి కూడా ఆగిపోయేలా చేస్తున్నా.